హాయ్ అండి. ముందుగా అందరికీ నా ఛానల్ని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు నేను కరివేపాకు పచ్చడి తయారు చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, కొంచెం నూనె వేసి వేయించుకోవాలి. అలాగే ఉప్పు తీసుకోవాలి. ఆనియన్ కూడా విడిగా వేపుకోవాలి. అలాగే కరివేపాకు కూడా విడిగా వేపుకోవాలి. చింతపండు తగినంత నానబెట్టి ఉంచుకోవాలి. ముందుగా రోట్లో ఉప్పు వేసేసుకొని ఈ జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు ఫస్ట్ కొంచెం ఒక్క ముక్క దంచుకోవాలి. సిమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి. అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇది నేను చూపించకపోవడానికి కారణం వీడియో లెంతీ అవుతుంది, బోర్ కొట్టేస్తుందనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నాను. ఇలా ఒక్క ముక్క దంచుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకు కూడా మొత్తం ఒక్క ముక్క దంచుకోవాలి. ఈ పచ్చళ్ళు ఒక 10 రోజులైనా సరే మనకి ఫ్రిడ్జ్లో పెడితే ఏమీ అవ్వవండి. బయట పెట్టినా సరే మనకు ఒక 4-5 రోజులు అనేది పచ్చడి పాడవనే అవ్వదు, అంత బాగుంటుంది. పైగా వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు చింతపండు వేసేసాను. నానబెట్టిన మొత్తం చింతపండు పడుతుంది దీంట్లో. ఇలా చింతపండు అంతా బాగా దంచుకొని కొంచెం కొంచెం అంతా కలిగి తిప్పుకుంటూ నీట్గా దంచుకోవాలి. కొంచెం వాటర్ కూడా అవసరం అవుతాయి. ఈ ఆనియన్ కూడా వేసేసి ఒక్క ముక్క దంచేసి సరిపడా వాటర్ వేసేసుకొని మనము ఈ పచ్చడి అనేది ఒక బౌల్లోకి తీసుకుంటే, ఒక బౌల్లో కానీ జార్లో కానీ తీసుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, ఎంతో ఈజీగా కరివేపాకు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది.